ఆయన స్టార్ట్ చేసి హెలికాప్టర్ ఇచ్చి హైదరాబాద్ దిగేలోపు అది బంద్ అయింది. ఇప్పుడు మాట్లాడే మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు ఇక్కడ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. సో మేము మోటార్లు స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నార్లాపూర్లో నీళ్ళు ఎక్కడ పోవాలి? నార్లాపూర్ రిజర్వాయర్ నిండాలి. నిండిన తర్వాత నార్లాపూర్ నుంచి ఏదలకు రావాలి. ఏదలకు రావాలంటే ఒక లింక్ కెనాల్ ఉంటుంది. ఆ లింక్ కెనాల్లో 15 లక్షల క్యూబిక్ మీటర్ యాజ్ ఆన్ డేట్ ఆర్డర్ అట్లే పెండింగ్ ఉంది. వాళ్ళకి టెక్నికల్లీ ఇది డీవియేషన్ ప్రాబ్లం ఉంది, పెండింగ్ పెట్టిపోయారు. 15 లక్షల ఆర్డర్ చేయడానికి మినిమం 1 ఇయర్ పడుతుంది. వాళ్ళు చేయలే. 27,400 కోట్లు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వాల. ఓన్లీ ఎక్కడెక్కడ కమిషన్లు వస్తాయో అక్కడ ధన రిజర్వాయర్లు చేసుకొని వెళ్ళిపోయారు. ఆ ఇనిషియల్ స్టేజ్లో చేయలే, కెనాల్స్ చేయలే. అవన్నీ వాళ్ళు చెప్పేదంతా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అది అబద్ధం. మూలిత ఏమంటారు, మేము 90% చేసినాం, 10% బ్యాలెన్స్ ఉందంటారు. 90% మీన్స్ 27,400 కోట్లకు 10% అంటే 2,700 కోట్లు అవుతాయి. 2,700 కోట్లు మేము ఇస్తాం. ఇప్పుడు మా సీఎం గారికి రిక్వెస్ట్ చేసి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసి 3,000 కోట్లు ఇస్తాం. కంప్లీట్ చేస్తారా? మీరు పిలిచిన కాంట్రాక్టర్లే కదా, మీరు టెండర్లు పిలిచిరు కదా, కంప్లీట్ చేయండి. 3,000 కోట్లు ఇస్తే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవుతా. ఇవన్నీ డీటెయిల్ తీసుకొని నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను మొన్న ఈ మధ్యలో. వెళ్తే యాజ్ ఆన్ డేట్ అది కంప్లీట్ కావాలంటే 60,000 కోట్లు కావాలి. సో వాళ్ళు చెప్పేదంత అబద్ధం. వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు కానీ అన్నీ ఆ క్లైమ్స్ వేసి అవేసి టెక్నికల్ ప్రాబ్లం చేసి క్రియేట్ చేసి ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. అంతకుముందు ఆయన నేను కుర్చీ చేసుకొని ఇలా చేపిస్తాను చెప్పిండు. ఏం చేపించలే, ఆయన కుర్చీ దొరకలే, వీళ్ళు కుర్చీ చేయలే, వీళ్ళు పోయి మాట్లాడే ధైర్యం చేయలే. ఈ దద్దమ్మలు, ఈ సన్యాసులు మళ్ళీ ఇప్పుడు మా గురించి మాట్లాడతారు. ఇంకో ఆయన మాట్లాడతాడు, మాజీ మంత్రి. ఆయన ఏం మాట్లాడతాడంటే మా సీఎం గారికి ఇరిగేషన్ మీద అవగాహన లేదంట. మా సీఎం గారికి ఇరిగేషన్ మీద అంత అవగాహన ఉంది, మీకే ఆ ఇరిగేషన్ మీద అవగాహన లేదు. మీరే ఇంజనీర్లు అనుకున్నారు, మీరే అన్ని టెక్నికల్గా మేము అనుకున్నారు. మీరు కట్టిన కూలేశ్వరం కానీ, మీరు కట్టిన పాలమూరు రంగారెడ్డి కానీ ఎక్కడ ఏం చేయలే. తెలంగాణ రాష్ట్రంలో అన్ని డ్యామ్లు, భారతదేశంలో అన్ని డ్యాములు ఇరిగేషన్కి సంబంధించి, రైతులకు సంబంధించి చేసిందంతా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నాలి. దాంతోపాటు మొన్న ఆయన నిరంజన్ రెడ్డి గారు ఒక విషయం మాట్లాడండి. డిండికి సంబంధించి కమిషన్ల కోసం టెండర్లు పిలిచిరట. డిండికి సంబంధించి నేను విత్ ప్రూఫ్స్తో వచ్చిన 2019లో సీఎం, అప్పుడున్న సీఎం మినిట్స్ మీటింగ్ పెట్టిండు ఇరిగేషన్ అధికారులతో. మీటింగ్ పెట్టి ఎక్కడి నుంచి డిండికి నీళ్ళు పోతే బాగుంటుందని ఒక స్టేట్మెంట్ చేయించండి. వాళ్ళు చేయించిన స్టేట్మెంటే ఇప్పుడే తెప్పించుకున్నాను నేను. దానిలో నార్లాపూర్ నుంచి తీసుకుంటే ఎట్లుంటుంది, ఏదుల నుంచి తీసుకుంటే ఎట్లుంటుంది, ఇక్కడ ఒట్టెం నుంచి తీసుకుంటే ఎట్లుంటుందని వాళ్ళు చేశారు. సో 3 రకాలుగా చేసేసి ఒకలా నార్లాపూర్ నుంచి తీసుకుంటే దాదాపు 20,000 కోట్లు ఖర్చు అవుతుంది. వెంకటాద్రి అంటే ఒట్టెం నుంచి తీసుకుంటే 1,000 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ప్రతి సంవత్సరానికి 250 కోట్లు. సో అట్లా కరెంటు బిల్ కట్టాల్సి వస్తుంది, లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికంటే ఏదులనే బెస్ట్ అని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు 2019లో. సో వాళ్ళే రిపోర్ట్ ఇచ్చి అప్పుడు మామనారున్న మంత్రులు, మామనారున్న ఎమ్మెల్యేలు అప్పుడు ఏం చేశారు, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి వాళ్ళందరికీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ముందరకు పోతున్నామని డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ 2019. సో ఇట్లా అన్ని అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి ఆ పాలమూరు రంగారెడ్డి నుంచి అక్కడ నీళ్లు పోవడం అనేది కామన్. నార్లాపూర్ నుంచి పోవాలా, ఏదల నుంచి పోవాలా, ఒట్టెల నుంచి పోవాలనేది టెక్నికల్గా డిపార్ట్మెంట్ అధికారులు చేస్తారు. వాళ్ళే చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏదల నుంచి ఎందుకు తీసుకున్నాలే, ఒట్టెం నుంచి తీసుకున్నాలని వాళ్ళే అంటారు. దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళు చేసిందే కదా. సో ఇట్లా ప్రతిదీ వాళ్ళకి మధ్యకాలంలో కాంగ్రెస్ మేము ఇచ్చిన గ్యారంటీలు కానీ, మేము ఇయ్యని గ్యారంటీలు కానీ, ప్రజలకు మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూసి వాళ్ళు కడుపుల కత్తులు పెట్టుకొని విషయం కక్కుతూ ప్రజలకు ఏదో అబద్ధాలు చెబుదామని చూస్తున్నారు. ఆ అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరెంత తల ప్రాణం తోకకొచ్చినా, తల కిందికి పెట్టినా, మీ కాళ్ళు మీనికి పెట్టినా, లోకల్ బాడీస్లో మీరు 0తో మొత్తం ఓడిపోతారు. మీకు రెస్ట్ ఇచ్చినాం, మీరు మీకు ప్రశాంతంగా ఉండండి. 5 ఏళ్ళు మాకు పని చేయమని ఇచ్చారు. మేము 5 ఏళ్లలో ప్రజల వాళ్ళకి ఏం అవసరాలను తీర్చే బాధ్యత మాది. థ్యాంక్ యూ. ఇది కొంచెం జిరాక్స్ తీసు కావాలన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.